బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఈ ఎన్ని సింహాలు ఉన్నాయి, ఎన్ని పులులు ఉన్నాయి, అన్నీ అన్యాయంగా పోతున్నాయే, జింకలు చచ్చిపోతున్నాయి అనిపిస్తుంది. అది సైకిల్, రీసైకిల్ లాగా వెళుతూ ఉంటుంది. ఇప్పుడు అన్ని జింకలంతా పెద్దగా పెరిగిపోతే మొత్తం అడవినంతా మేసేస్తుంది. అడవినంతా మేసేసిన తర్వాత అగ్ని ప్రళయం వస్తుంది. సో అదంతా అడవినంతా మేస్తుంది కాబట్టి దీన్ని తింటున్నాయి కొన్ని. బ్యాలెన్స్ అంతా బ్యాలెన్సే. అది ఉత్తమ గతికి పోతూ ఉన్నది. ఇది పులి నోటికి దొరికిందటువంటిది ఉత్తమ గతి ఇంకొక జన్మ ఎత్తుకుంటూ ఉంది. అది పరమాత్ముడు యొక్క సర్కిల్ అట్లా పెట్టేశాడు. ఎందుకో ఆ పులికి అట్లా గడ్డి తినటానికి యోగ్యత లేకోకుండా చేశాడు. సాత్వికమైన ఆహారం తినే వాళ్ళే ఏదేదో తింటున్నారు. ఇక వాళ్ళకి ఆ సాత్వికమైన ఆహారాన్ని వదిలేసి వాళ్ళు తామస ఆహారాన్ని తింటున్నారు కాబట్టి వాళ్ళకి తామస గుణం వస్తూ ఉన్నది. కానీ ఇక్కడ సాత్విక ఆహారం తినినటువంటి పులి కూడా రాలేదు కాబట్టి అది పులి కాబట్టి దానికి రాదు, ఎప్పటికీ రాదు అది. కానీ సాత్విక గుణం వచ్చిందనుకోండి పులికి చచ్చిపోతుంది. ఎవరైనా ప్రాణాల మీద ఆశ అందరికీ ఉంటుంది కదండి. దేని మీద ఆశ? చక్కని మనం చెప్తామేమంటే డబ్బు మీద ఆశ అని. అబద్ధం అది. ఎవరికి దగ్గరగా ఉండేటువంటిది ఏమిటంటే ప్రాణము. దాని మీద అందరికీ ఆశ ఉంటుంది. ఆ ప్రాణాన్ని నిలుపుకోవటానికి ప్రతి నిత్యము ప్రతి సందర్భంలోనూ 3 పూట్ల ఆకలి అవుతూనే ఉంటుంది. తినేస్తాం, తినిన తర్వాత పొద్దున్న తింటాం, మధ్యాహ్నం 12-1 గంటకంతా మళ్ళీ ఆకలి అవుతుంది. మళ్ళీ ఏదైనా తినాలా. 12-1 గంట వరకేమో చాలామంది అంతవరకు ఉండరు, ఏదో మధ్యలో ఇంకో మేసేస్తుంటారు. అయినప్పటికీ కూడా 12-1 గంట వరకు ఒకే భోజనం చేస్తారు. చేయని చాలా సంతోషం. మళ్ళీ ఇంత అయిన తర్వాత కూడా 3 గంటలు అయిన తర్వాత మళ్ళీ ప్రారంభం ఆకలికి. ఆ ఎనర్జీ ఖర్చు అవుతూ ఉంది. మనం తిరుగుతున్నాం, పరిగెత్తుతున్నాం, మాట్లాడుతున్నాం. ఎనర్జీ ఖర్చు అయినంత కొద్దీ మనం ఆ ఇంధన లోపల వేయాలి. మనము స్కూటర్ ఎక్కువ నడుపుకుంటూ పోతూ ఉంటే మరి పెట్రోల్ అయిపోతుంది కదండి. ఒక్కసారి ఫుల్ వేయించాలంటే ఫుల్ వరకు నువ్వు ఎక్కడ వెళతావో ఫుల్ ఖాళీ అయిపోతుంది కదా అది. సో కాబట్టి అది ఖాళీ అవుతుంటుంది. ఇంధనం వేయాల్సింది. ఆహారం అనేటువంటిది ప్రాణం కదా, అది లేకపోతే కదలదు అది. ఇప్పుడు ఎంత బాగా ఇంజను బాగా ఉండినప్పటికి కూడా దానికి ఇంధనం లేకపోతే ఆ ఇంజన్ కదలదు. ఎంత శరీరం రచన ఎంత అద్భుతంగా ఉందండి. ప్రాణం కూడా వచ్చేసింది, శరీర రచన బాగుంది. ఆ ప్రాణాన్ని నిలుపుకోవాలంటే అన్నం తినాలి. అన్నం అంటే మామూలు వండిన అన్నమే అనుకోకండి. అన్నం అంటే ఆహారం అని దానికి అర్థం. ఇలా ఉండగా ఒకసారి వ్యాస మహర్షి చాలామంది శిష్యులతో కలిసి మంచి ఆర్భాటంగా కాశీ యాత్రకు వచ్చాడు. ఆర్భాటం కాదు, వచ్చాడు ఆయన శిష్యులతో కలిసి. శివుడు ఆయనను పరీక్షించాలా. వారం రోజులైనా ఆయనకు అన్నం మెతుకైనా దొరకలేదు అక్కడ. ఆ మహర్షికి వ్యాసుడికి అన్నం దొరకలేదు. అంత పెద్ద ఉపనిషత్తులే రాసిపెట్టిన ఆయనకి అన్నం లేకపోతే మాడిపోయాడు, అన్నమే లేదు. చివరకు ఎందుకంటే శరీరం ధారణ చేశాడు కదా, శరీర ధారణ చేసిన వాళ్ళంతా అన్నము ప్రాణాని కోసం తహతహలు ఆడాల్సిందే. చివరకు ఆకలికి తట్టుకోలేక వ్యాసుడు మహోగ్రుడై కాశీవాసులందరినీ కూడా శపిస్తానని చేతిలోకి నీరు తీసుకున్నాడు. అందరినీ కాశీవాసులు ఏం చేస్తారండి, వీడికి ఆకలి అయిపోతే అందరినీ శపిస్తానని వెంటనే అన్నపూర్ణాదేవి వృద్ధాంగన స్వరూపంలో వ్యాసునికి దర్శనమిచ్చింది. ఏమిటయ్యా నువ్వు? ముసలావిడిగా వచ్చింది. పండు ముసలావిడిగా వచ్చింది. ముసలావిడికి మామూలుగా 90% ముసలావిడకి అన్నము పెట్టాలని చాలా ఇష్టపడుతుంటారు. వృద్ధాంగన స్వరూపంలో వ్యాసునికి దర్శనమిచ్చింది. భోజనానికి రమ్మని పిలిచింది. ఎందుకులే నీళ్లు గీళ్ళంతా వేస్ట్ చేసుకోవద్దు, నువ్వు రా, మన ఇంటికి రా, భోజనం పెడతానని. ఆకలి బాధలో ఉన్నటువంటి వ్యాసుడు నేను ఒక్కడనే వచ్చేదా, శిష్యుల్ని కూడా తెచ్చేదా అని అడిగాడు. కొంచెం అహంకారం ఉండేటట్టుగా అనిపించాడు. ఆమె చెప్పింది అందరినీ రమ్మనింది. ఇంట్లోకి వెళ్ళి చూస్తే
ఎక్కడా వంట ప్రయత్నమే లేదు. ఆయన మామూలు అనుకున్నాడు వంట ప్రయత్నం చేస్తారు, అక్కడ ఏది తాళింపు లేదు, వాసన లేదు, తాళింపు వాసన లేదు, ఏమీ లేదు, ఏంటి వంట ఎట్లా చేస్తారో అని చూశాడు. అక్కడి నుంచి స్టవ్ వెలిగించలేదు, మరి కట్టెలు లేవు, ఇక్కడ ఏంటిది పాత్రలే లేవే అనుకున్నాడు. వ్యాసుడికి కంగారుగా ఉందట. వెళ్ళాడు, ఏంటి ఏం చేస్తుంది ముసలావిడ, ఇంతమంది శిష్యులతో వచ్చాను ఇక్కడికి, ఈ చిన్న ఇంట్లోకి, నీకెందుకు నాయనా, నువ్వెందుకయ్యా ఇట్లా అడుగుతున్నావు, నువ్వేదో అన్నావు కదా స్నానం గీనం చేయాలని, ఆ గంగలో పారు ములిగిరాపో, అనుష్ఠానం పూర్తి చేసుకోపో అంది. నీకెందుకే స్నానం చేసుకొని రానిది ఆ వృద్ధాంగన అన్నట్లుగానే అందరికీ పంచభక్ష పరవాన్నాలతో భోజనాలు పెట్టింది. పంచభక్ష పరవాన్నాలతో, మామూలు భోజనం కాదు, ఏదో కొంచెం అన్నము, కొంచెం ఏదో ఊరగాయి, ఇంత ఏదో మజ్జిగ, ఇంత అనుకోలేదు. పంచభక్ష పరవాన్నాలు అంటే ఇంత పెద్ద ఆకులో పెట్టేసింది మొత్తం. ఆ జగన్మాత కదా, అమ్మవారు కదా, అన్నపూర్ణేశ్వరి కదా. పంచభక్ష పరవాన్నాలు, బొబ్బట్లు కూడా చేసింది అమ్మ. బొబ్బట్లు అంటే అమ్మవారికి చాలా ఇష్టం. వ్యాసుడు అన్నం తిని ఆశ్చర్యంగా చూస్తూ ఉండగానే ఆ ఇల్లు శివసభగా మారిపోయింది. ఆ చిన్న ఇల్లు శివసభగా అయిపోయింది. సింహాసనంలో శివుని పక్కన వృద్ధాంగన కూర్చొని ఉన్నది. ఈ వృద్ధాంగన వెళ్ళి అక్కడ శివుడు పక్కలో కూర్చుంది. శివుడు మహోగ్రంగా ఉన్నాడు. శివుడు సామాన్యంగా లేడు. ఓ వ్యాస, నీవు విద్యా తపో గర్వం వలన కాశీనే శపించటానికి పూనుకున్నావు కనుక కాశీనే శపించేదా, నీకు ఇక కాశీలో స్థానం లేదని శివుడు వ్యాసుని కాశీ నుంచి బహిష్కరించేశాడు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు. నా స్థలం దీన్నే శాపం పెడతావా నువ్వు? ఏం ఒక వారం రోజులు తట్టుకోలేవా ఆకలికి? పోతావు. ఏంటి నీకు శాపం పెట్టేంతేముంది? అప్పుడు వ్యాసుడు శివుడి పాదాలపై పడి జ్ఞానం వచ్చేయింది. ఆయన అనుమతితో గంగకు అవతల వ్యాసకాశీని నిర్మించుకొని అక్కడ తపస్సు చేసాగాడు. ఇంకొక కాశీ ఉంది పక్కలో, గంగకు అవతల. ఈ సంఘటనతో అన్నపూర్ణాదేవిపై శివునికి గల ప్రేమ అర్థమై కాశీవాసులందరూ అన్నపూర్ణాదేవిని శివుని ప్రియురాలుగా, విశాలాక్షి స్వరూపునిగా అర్చించుకోసాగారు. వాళ్ళు అన్నపూర్ణే సదా పూర్ణే, అన్నపూర్ణే శంకర ప్రాణవల్లభే, శంకర ప్రాణవల్లభే, జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం, జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతీ, భిక్షాం దేహీ చ, భిక్షాం దేహీ చ పార్వతీ, భిక్షాం దేహీ చ పార్వతీ, నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ, సౌందర్య రత్నాకరీ, నిర్ధూతాఖిల ఘోర పావనకరీ, నిర్ధూతాఖిల పావనకరీ, ప్రత్యక్ష మాహేశ్వరీ, ప్రత్యక్ష మాహేశ్వరీ, ప్రాళేయాచల వంశ పావనకరీ, ప్రాళేయాచల వంశ పావనకరీ, ప్రాళేయాచల వంశ పావనకరీ, ప్రాళేయాచల వంశ పావనకరీ, కాశీపురాధీశ్వరీ, కాశీపురాధీశ్వరీ, భిక్షాం దేహి కృపావలంబనకరీ, భిక్షాం దేహి కరీ, మాతా అన్నపూర్ణేశ్వరీ, మాతా అన్నపూర్ణేశ్వరీ, భిక్షాం దేహి కృపావలంబనకరీ, మాతా అన్నపూర్ణేశ్వరీ,
भिक्षान्देहि कृपावलम्बन करी माता अन्नपूर्णेश्वरी माता अन्नपूर्णेश्वरी माता अन्नपूर्णेश्वरी अक्षयं काशीलोपल अन्नपूर्ण भवानी वै अक्षयं काशीलोपल अन्नपूर्ण भवानी वै साक्षी गणपति कन्न तल्ली सद्गुणावती शाम्भवी साक्षी गणपति कन्न तल्ली सद्गुणावती शाम्भवी मोक्षमुसगिरि मूल शक्तिवि मूल कारण शक्तिवि मोक्षमुसगिरि मूल मूर्ति मूल कारण शक्तिवि शिक्षा चेसेदु घोर तपमुल श्रीगिरि भ्रमरांबिका शिक्षा चेसेदु घोर तपमुल श्रीगिरि भ्रमरांबिका अक्षयंबुग काशीलोपल अन्नपूर्ण भवानी वै अक्षयंबु काशीलोपल अन्नपूर्ण भवानी वै साक्षी गणपति कन्न तल्ली सद्गुणावती शाम्भवी साक्षी गणपति कन्न तल्ली सद्गुणावती शाम्भवी मोक्षमोसगे मूलमूर्ति मूल कारण शक्तिवी मोक्षमुसगिरि शिक्षा चेसेद घोर तपमुल श्रीगिरि भ्रमरांबिका घोर तपमुल श्रीगिरि भ्रमरांबिका श्रीगिरि भ्रमरांबिका अन्नपूर्णायै नमः ओम ऐं ह्रीं श्रीं ललितांबिकायै नमः ओम ऐं ह्रीं श्रीं ललितांबिकायै नमः ओम ऐं ह्रीं श्रीं ललितांबिकायै नमः जयतु जयसि नित्यं जननी वपुषि वचसि मनसि जयसि जयसि नित्यं जननी वपुषि वचसि मनसि जयसि जयसि नित्यं जननी वपुषि वचसि मनसि जयसि जयसि नित्यं जननी वपुषि वचसि मनसि For more videos like this, subscribe Big TV channel.